అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేసుకున్నామండి. మరి దేవుడు గతించిన దినం నుంచి మరి ఈ దినం వరకు మరి మిమ్మల్ని నన్ను తన పరిశుద్ధమైన రెక్కల చాటున భద్రపరిచారు. దాన్ని బట్టి ఆయనకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మరి ఈ రోజు వాక్య భాగాన్ని తీసుకున్నట్లయితే గనక మత్తయి సువార్త 16వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు చదువుకుందాం. దయచేసి మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే గనక దయచేసి తీసి చూడవలసిందిగా కోరుచున్నాను. మరి ఒకసారి చెప్తున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు దయచేసి చూడండి. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుతో అంటున్న మాటలండి ఇవి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు, నేను నీతో చెప్పుచున్నాను. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో చెప్తున్నాడు, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదునని చెప్పేసి స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరిగింది అనమాట. నా సంఘం అంటే క్రీస్తు సంఘం, అంటే యేసుక్రీస్తు ప్రభువారు పెట్టిన సంఘం అని చెప్పేసి చెప్తున్నాడు. అంత మాత్రం కాకుండా పరలోకపు రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడినని అతనితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో మాట్లాడుతున్న సందర్భం అండి ఇది. మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదని చెప్తాను అన్నారు, కానీ నా సంఘములు అని అనలేదండి. సో అతని సంఘము క్రీస్తు సంఘము, యేసుక్రీస్తు వారు. సో ఆయన సంఘము కడుతున్నాడంటే క్రీస్తు సంఘమును కడుతున్నాడని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. సో నా సంఘము అని సింగులర్ అంటే ఏకవచనం వాడాడు కానీ బహువచనం వాడలేదు. సో ఇక్కడ ఉన్న ఈ భూప్రపంచం మీద ఉన్న సంఘములన్నీ కూడా క్రీస్తు సంఘంలో ఉండాలని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రమే కాకుండా క్రీస్తు సంఘ సభ్యుడు అయితేనే నువ్వు దేవుని యొక్క రాజ్యంలో సభ్యుడు అవుతావు అని చెప్పేసి కూడా లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈ యొక్క కొన్ని మాటలు మీకు హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను.